ఓం గంగణవదయ నమ ఆయన సరస్వతి నమ దుర్గాయ నమ గాయత్రి పరంబేకాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశనం జ్యోతిష్యం వాసిస్తాను. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉండబోతుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే జూలై మాసం ప్రధానంగా పక్ష ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాజయోగ కారణం అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా ఇక్కడ బృహస్పతి అతిచారంలో మార్పు రాజయోగ కారకుడిగా శుక్రుడు బుధుడు కలిగితో పాటు కర్కాటక రాశిలో కలిపి జరుగుతుంది. బుధభగమనుడంతా కూడా తిరోగమనంతా కూడా కర్కాటక రాశి నుంచి మిథున రాశికి సంచారం చేయడం వల్ల రాజయోగ కారణం. శుక్రుడంతా కూడా మార్పు చెందడం వల్ల ప్రధానంగా చూసుకుంటే జూలై మాసంలో ప్రధానంగా శుక్రుడు సింహరాశులు కేతుతో పాటు కలిక, మరి చంద్రుడు కేతువు మరియు ఇక్కడ చూసుకుంటే శుక్రుడి యొక్క కలిక కూడా జరుగుతుంది. బృహస్పతి చంద్రుడి కలిక అంతా కూడా గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం. విశేషమైన యోగాలంతా కూడా సిద్ధించిపోతుంది. ప్రధానంగా పూర్వజన్మ సుకృతం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ప్రధానంగా వివిధ రాశుల వాళ్ళకి మేషాది రాశి వాళ్ళకి ప్రధానంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడి మార్పు వల్ల, బుధ భగవానుడి మార్పు వల్ల, తిరోగమనం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ఇక జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. ప్రతినిత్యం కూడా జాతకరీత్యా జన్మ జాతకాన్ని మీరంతా కూడా ప్రతినిత్యం కూడా జ్యోతిష్ సిద్ధాంతంతో విశ్లేషణ చేయించుకొని దానికి పరిష్కారం ఆచరించడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అనుకూలత పెరుగుతుంది. జాతకరీత్యా ఉన్న గ్రహాల యొక్క అనుకూలత ప్రభావం వల్ల జీవన విధానం అంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ శని భగవానుడు అంతా కూడా మీన రాశిలో సంచారం చేయడం, రాహు అంతా కూడా కుంభరాశిలో, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతున్నారు. ప్రధానంగా భగవానుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ మిథున రాశిలోంచి మరి కర్కటక రాశి ప్రవేశం చేయడం అనేది రాజయోగ కారణంగా జరుగుతుంది. ప్రధానంగా రవి బుధ కలియిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం రాజయోగ కారణంగా మారుతుంది. ప్రధానంగా విశేషమైన యోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. రాజయోగ కారకుడైన గ్రహాలంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. ప్రధానంగా నవగ్రహ స్తంభంలో ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నాయి. కావున మీరంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించడం, తెలదానం చేయడం, ప్రధానంగా గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అన్నదానం ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉంటారో రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పక్ష ఫలితాల భాగంగా సూర్య గ్రహం అంతా కూడా మార్పు, రవి గ్రహం అంతా కూడా మార్పు చెందుతుంది. మిథున రాశిలో అంతా కూడా నుంచి ఇక్కడ కర్కాటక రాశి మార్పు చెందడం వల్ల రాజయోగ కారణంగా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే ఇక్కడ శుక్రుడు, అంగారకుడు మరియు బృహస్పతి అనుకూలత వల్ల వివిధ రాశుల వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడి యొక్క యోగకరమైన స్థానాన్ని బట్టి మీకు అంతా కూడా మార్పులు జరగడానికి, కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా బీద వాళ్ళకు అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి. గ్రహస్థితులంతా కూడా కాలసర్ప దోషంలంతా కూడా స్తంభంలో ఉంది. కావున మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. జాతకరీత్యా అంతా కూడా యోగకరంగా ఉందా. వృత్తి వ్యాపార ఉద్యోగులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి అని సంపూర్ణంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. రాజయోగ ప్రాప్తి అంతా కూడా ఇవ్వడానికి మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం కావాలి. మీకంతా కూడా మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా దత్తనాడి ప్రకారంగా గోచారించే మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా దత్తనాడి ప్రకారంగా మీ జన్మజాతకం ప్రకారంగా అంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కావున మమ్మల్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకుంటే గనక వివిధ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు, స్థిరాస్తి కోసమైనా కావచ్చు, మీకంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కోసమైనా కావచ్చు, ఏ వ్యాపారంలో లాభాలు సిద్ధిస్తాయని చెప్పేసి కావచ్చు, జాతకరీత్యా యొక్కరమైన జీవితం కోసమైనా కావచ్చు, ప్రధానంగా విదేశయాన యోగం కోసమైనా కావచ్చు, ప్రతి రీత్యానికి తనకంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున మీరంతా కూడా స్క్రీన్ కింద కనబడే నెంబర్కి అంతా కూడా ఫోన్ నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి, కన్సల్ట్ చేయండి. తద్వారా అపాయింట్మెంట్ తీసుకోండి. మీకంతా కూడా మంచి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. కన్యా రాశి జాతకులకి జూలై మాస ఫలితాల భాగంగా అత్యంత యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంది. వీరంతా కూడా సప్తమ స్థానంలో శనీశ్వరుడు యొక్క వక్ర దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది. కావున
స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు చూస్తూ ఉంటారు. చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగడం కానీ, ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ, దూర ప్రయాణాలు చేయడం వల్ల బడలిక ఎక్కువగా ఉండడం కానీ, ఇట్లాంటి ఇబ్బందులు చూస్తుంటారు మీరంతా కూడా. జన్మజాతకంలో శనీశ్వరుడు యోగకరంగా ఉంటే మిత్రగ్రహం అంతా కూడా మీకు అనుకూలత పెరుగుతుంది. కానీ సప్తమ దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కావున ఇక్కడ కర్మదోష కారకుడు అంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేస్తుంటారు. ప్రధానంగా కర్మదోష నివారణతో ప్రతినిత్యం కూడా శని భగవాన్ ప్రీతికరంగా తిలహోమాన్ని ఆచరించడం, తైలాభిషేకం చేయడం, అష్టమి, నవమి మరియు ఏకాదశి వేళల్లో శనీశ్వరు ప్రీతికరంగా విష్ణు సహస్రనామ పఠనం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసి మారణ ప్రతినిత్యం కూడా సమర్పిస్తుంటాం, మహాలక్ష్మి దేవికి తామర పుల్లతో అర్చించడం వల్ల శనిగ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ స్వామి దేవాలయంలో విశేషంగా భస్మాభిషేకం చేయించడం మాత్రం చేత అపముచ్చ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడు యోగకారకుడు ఇది రాశికి అన్నప్పటికీ కూడా ఇక్కడ దృష్టి పడుతుంది. కర్మదోష కారకుడు దృష్టి పడడం వల్ల మీకు స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. ఇక్కడంతా బృహస్పతి అత్యంత యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా అక్కడ సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన ధనయోగ కారకుడు కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంది. విశేషంగా లాభాలు కూడా సిద్ధిస్తుంటాయి. శ్రమ కూడా అధికంగా ఉంటుంది. అప్పులు కూడా ఎక్కువగా ఉంటాయి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. స్థిరత్వం లేకపోవడం, మానసికమైన చింతన లేకపోవడం, ఎందుకు నాకు ఇలా జరుగుతున్నాయి, మానసికమైన బాధ జరగడం, ప్రధానంగా ఇట్లాంటి ఆందోళనలు జరుగుతుంటాయి. ప్రధానంగా స్థిరత్వం లేకపోవడం వల్ల ఇదొక మానసికమైన ఇబ్బంది జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా అనుకున్న పనులు వాయిదా పడుతూ ఉండడం కానీ, బద్ధకం ఎక్కువగా ఉండడం కానీ, ఇట్లాంటి ప్రభావాలంతా కూడా శనిగ్రహ దోషం అంతా కూడా కారణం చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరంతా కూడా రాజయోగ ప్రాప్తి కోసం ప్రతంతా కూడా మీరు ఈ యొక్క హనుమత్ కవచాన్ని పారాయణం చేయండి. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా తమలపాకు పూజ ఆచరించడం వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంది. విశేషమైన పుణ్యయోగాలంతా కూడా తీర్చిపోతున్నాయి. విశేషమైన లాభాలంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా మీరంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనంలో భాగంగా వెంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం అంతా కూడా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఎవరైతే దత్తాత్రేయ చరిత్రను అంతా కూడా పాలన చేస్తుంటారో అఖండ పుణ్యయోగాలంతా కూడా తీర్చడానికి ఆస్కారం. విశేషమైన యోగాలంతా కూడా ప్రయత్నించడం కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. హనుమతే శ్రీరాముడు ఆయన. జూలై మాసంలో మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గోచారీత్యా మీకంతా కూడా విశేషమైన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా పరమేశ్వరుడికంతా కూడా ప్రదోష కాలంలో ఎవరైతే చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో మరియు ఈ యొక్క దానిమ రసంతో అభిషేకం అంతా కూడా చేస్తుంటారు. విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయాలి. పూర్వ జగన్నాథ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి, కోటి జన్మల పుణ్యప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వారాహి నవరాత్రుల్లో విశేషంగా సాత్వికమైన ఆరాధన ప్రధానంగా ఇదంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల గృహయోగ ప్రాప్తి, సంఘంలో గౌరవం పెరగడం కానీ, కీర్తి ప్రదేశాలు పెరగడం కానీ ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వార్తాలింగీన సమీ సంకేతాయన వారాహిరీన దండనాథాయన అనే నామాలతో ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం, వార్తాలి దేవికి మహాని అని జపాన్ని ఆచరించుకోవడం వల్ల, వారాహిదేవి ఆరాధన వల్ల మీకంతా కూడా పుణ్యయోగం అంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన పుణ్యయోగాలంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. జాతక రీత్యా మీకంతా కూడా దోషాలంతా కూడా జన్మజాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతక రీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. రాజయోగ ప్రాప్తి కోసం జాతకరీత్యా ఉన్న లగ్న చక్రము, నవాంశము, దశాంశం అంతా కూడా విశేషంగా విశ్లేషణ చేయించుకొని గోచార చక్రము దశ ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశలో యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా, పరాశర సంహిత ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. నాడీ జ్యోతిష ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కావున విశేషంగా మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకోండి. తద్వారా పరిష్కారం పొందుతారు. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా వారాహిదేవి ఆరాధనతో భాగంగా వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంలో తీర్చడానికి జూలై మాసంలో అంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా కూష్మాండ దానం చేసుకోవాలి.
తద్వారా బ్రాహ్మణత్వం ఎవరైతే కనుక వారాహిదేవి ప్రీతికరంగా మీరంతా కూడా కూష్మాండ దానం తెల్ల గుమ్మడికాయని దానం చేస్తూ ఉంటారో అఖండమైన శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి ప్రతినిత్యం కూడా మన్య సూక్త పారాయణం ఆచరించడం, ఈ యొక్క తమలపాక పూజ ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం, ప్రధానంగా మీరంతా కూడా ఎవరైతే కనుక కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్న మేషాది ద్వాదశ రాశుల వల్ల మీరంతా కూడా విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడి మార్పు వల్ల, బుధ భగవానుడి మార్పు వల్ల వివాహాది శుభకార్యాలంతా కూడా మాసాంతంలో నెరవేరడానికి కొన్ని రాసుల వాళ్ళకి బృహస్పతి యోగకరంగా అనుకూలత పెరిగిన వాళ్ళకంతా కూడా శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాధికతలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రే సంతుష్టాయ నమః. త్రాం దత్తాత్రేయాయ నమః, త్రాం దత్తాత్రేయాయ నమః, త్రాం దత్తాత్రేయాయ అనే నామాన్ని ప్రతించి కూడా జపాన్ని ఆచరించండి. గురుబలం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.